మేడం కొందరికి ఇప్పుడు ఫ్రూట్స్ తినేటప్పుడు లేకపోతే ఏమైనా గట్టి పదార్థాలు తినేటప్పుడు చిగుళ్ళ నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అవునండి. ఎందుకని అలా? అదే అండి బయోఫిలిం అంటే పళ్ళలో గార ఉండడం వల్లనే చిగురుకి దెబ్బ తగిలినట్టు అవుతుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనం పాచి ఫస్ట్ దశ ఉంటది పళ్ళలో, పాచి వదిలేసి పాచి దగ్గర క్లీనింగ్ అవ్వకుండా అది గట్టి పెలికల్ లాగా అయిపోయి అది గార కింద ఫామ్ అవుతుంది అనమాట. ఆ గారనే కొంచెం మనం కొరుకుతున్నప్పుడు చిగురికి గారకి మధ్యలో చిన్న రాపిడి ఉంటది అనమాట. అది నోట్లోనే ఇది నోట్లోనే, అది పన్ను దగ్గర ఇది పన్ను దగ్గరే, కానీ మనం కొరుకుతున్నప్పుడు ఆ ఫ్రిక్షన్ ఉంటది అనమాట చిగురికి ఆ క్యాల్కులస్ కి మధ్యలో, అంటే ఆ గార పదార్థానికి మధ్యలో. దాని నుంచి అయ్యే లీకేజే దాని త్రూ మనకి బ్లీడింగ్ త్రూ బయటపడుతుంది అనమాట. అయితే అది చూపిస్తుంటారు కదా అడ్వర్టైజ్మెంట్ లో కూడా, పండు ఒకటి కొరికేసిన ఆపిల్ ఏదో ఫోటో పెట్టేసి రెడ్ కలర్ లో దట్ ఈస్ డెఫినెట్లీ డ్యూ టు జింజివైటిస్. అదే వదిలేస్తే, అట్లాగే వదిలేస్తే కనుక ఇంకా పళ్ళు అన్ని ఊడిపోతుంటాయి అనమాట. ఇంకా బ్లీడింగ్ అవుతుంది, ఇంకా వర్సన్ అవుతుంది. దానికి చిన్న ప్రొసీజర్, దానికి అసలు అట్లాంటి సైన్ వచ్చినా మనం ఇందాక అనుకున్నట్టుగా 6 months కి ఒకసారి 7 months కి ఒకసారి మన క్లీనింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లాంటివి ఏమీ రావు. ఓకే, స్కేలింగ్ ప్రాసెస్. దీనికి కూడా స్కేలింగ్ వల్లనే రిజల్ట్ అన్నమాట.